ఈరోజు సామెతలు 13వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. నిజమే కదా. ఇతరులను మోసం చేసి సంపాదిస్తే రేపు ఉదయం ఇంకొకరు నిన్ను మోసం చేసి సంపాదించుకుంటారు. అప్పుడు నీ ధనము అంతా క్షీణించిపోతుంది, అంటే కరిగిపోతుంది. ఇదే గొప్ప పరమార్థం. మీరు తెలుసుకోవాల్సినది, నీ లాభం కోసం ఎవరిని ఎప్పుడూ మోసం చెయ్యకు. ఇప్పుడు అది నీకు బాగానే ఉన్నా ఒక రోజు వచ్చినప్పుడు దానికి సరి అయిన తీర్పు తీర్చబడుతుంది. అది దేవుని ద్వారానే. అప్పుడు జీవితాంతం నువ్వు చచ్చే వరకు ఏడుస్తూనే కూర్చోవాలి. ఇతరులను మోసం చేసి అంత బాధ నెత్తి మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? మీరు ఏ కొలత చొప్పున కొలుస్తారో అలాగే మీకును కొలవబడుతుంది. ఇది బైబిల్లో దేవుడే వ్రాయించిన గొప్ప ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసిన పని, ఖచ్చితంగా జరిగేదే ఆజ్ఞ అంటారు. దాని ప్రకారమే జరుగుతుంది కూడా ఈ లోకంలో. మోసం అనగా ఇతరులను బాధ పెట్టడం, ఇతరుల కష్టార్జితాన్ని వారు కష్టపడి సంపాదించుకుంటున్నారు వారి కుటుంబం కోసం, అది నువ్వు అన్యాయంగా ఆశించడం నీ సొంత లాభం కోసం. ఇతరుల పిల్లల కుటుంబంలో కడుపు ఎప్పుడూ కొట్టకూడదు, జ్ఞాపకం ఉంచుకోండి. నీ స్వలాభం కోసం ఇతరులతో అప్పులు చేయించకూడదు. అలా చేస్తే వారు వారి కష్టార్జితాన్ని వారి ఇంటికి ఇవ్వలేరు, వడ్డీలకే పెట్టేస్తారు. మీరు చేసే మోసం వలన ఆ కుటుంబం విడగొట్టబడడానికి కారణమవుతుంది. దీనినే భయంకరమైన పాపం అని అంటారు. నీ పొరుగువానిదగు దేనినైనాను నువ్వు ఆశింపకూడదు అనే ఆజ్ఞ దేవుడే స్వయంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు, ఇచ్చాడు కూడా. ఒకవేళ ఆశిస్తే అదే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే మీరు ఎవరినైనా మోసం చేస్తే దానివల్ల మీకు మరణమే వస్తుంది. నీ ధనము క్షీణించిపోవడం నువ్వు కన్నులారా చూసినప్పుడు నీ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది, నీ ఆయుష్ కూడా క్షీణించిపోతుంది. ఒకవేళ ఇతరుల ధనము నువ్వు ఆశిస్తే నీ వలన వారు వారి పిల్లలు చాలా ఏడుస్తారు. వారి కుటుంబంలో తగాదాలు మనస్పర్ధలు వస్తాయి. వారి మధ్య అపార్థాలకు అనుమానాలకు దారి ఏర్పడుతుంది. వాళ్ళు ఏడుస్తారు. కారణం మీరు చేసిన మోసం. అది దేవునికి నచ్చదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు అతిక్రమించి మీరు చేస్తున్నారు కాబట్టి అది పాపము. మోసం చేసేవారు వారికి తెలియకుండానే వారి గొయ్యి వారే త్రవ్వుకుంటున్నారు. మోసం చేస్తే దేవుడే నిన్ను కొడతాడు, మనుషులు కాదు. రెండవ మాట చూద్దామండి. నీ ఆస్తి సూపర్ రేంజ్లో రేంజ్ రోవర్ బండిలాగా కారులాగా ముందుకు దూసుకుని వెళ్ళాలంటే ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా కష్టపడి ఎంత వస్తే అంతే సంపాదించుకోనేస్తామా. నీ కుటుంబాన్ని కూడా అంతలోనే ఉండమని చక్కగా మాట్లాడుకో, సలహాలు ఇచ్చుకో, చెప్పుకో. వారికి మోసాన్ని ధనాశను అలవాటు చేయకు. ఎల్లప్పుడూ దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకో. మీ ఇంట్లో దేవుడే ఉండాలని కోరుకోండి. అప్పుడే నీకున్న వాటిని ఇతరులు ఆశించరు, నిన్నెవరు కూడా మోసం చేయలేరు. దేవుని ఆజ్ఞను మీరి నువ్వు ఇతరుల కష్టార్జితాన్ని పాడు చేస్తే, వారి కుటుంబంలో ఏడుపును మిగిలిస్తే దేవుడు నీ కష్టార్జితాన్ని నీ కుటుంబాన్ని ఖచ్చితంగా పాడు చేస్తాడు. అది దేవుని శాపము, దానిని ఎవ్వరూ అడ్డలేరు. అప్పుడు వారి ఇంట్లో ఉన్న ఏడుపు నీ ఇంట్లోనే వినిపిస్తుంది. అప్పుడు పరువు పోయేది నీదే, నీ కుటుంబానిదే. జాగ్రత్త, ఎవరిని మోసం చేయకు. దేవుడంటే భయము భక్తి రెండు కలిగి ఉండాలి మీలో. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని స్వయంగా దేవుడే చెప్పిన మాట ఇది ఊరకనే చెప్పలేదు. ఇందులో చాలా మ్యాటర్ ఉంది. జాగ్రత్త కలిగి బ్రతకండి ఈ రోజు నుంచి అయినా సరే. ఆఖరిగా ఒక్క మాట. ప్రతి మనిషికి అష్టైశ్వర్యములను, బుద్ధిని, టాలెంట్ను, బలమును, ఆయుష్ను, ప్రాణమును, రక్తమును, జీవమును అనుగ్రహించేది దేవుడే. పైవన్నీ నీకు కావాలంటే ఈ రోజు నుంచి అయినా సరే ఎవరిని మోసం చేయకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని నా అనుదిన ప్రార్థన అయి ఉన్నది. బాయ్.